స్వాగతం. తెలుగంగ ప్రాజెక్ట్ ఇది నందమూరి తారక రామారావు గారి మానసపుత్రిక అని చెప్పుకోవచ్చు. అందులో భాగంగా కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం బ్రహ్మసాగర్ నిర్మాణంలో ఈ గెస్ట్ హౌస్ అత్యంత కీలకమైనది. ఇది 1992లో డాక్టర్ డిఎల్ రవీంద్రారెడ్డి గారు రెవెన్యూ మినిస్టర్గా ఉన్నప్పుడు అయితే దీన్ని ప్రారంభించారు. ఇక్కడ నుంచి రిజర్వాయర్ పనులు పర్యవేక్షించడానికి రెవెన్యూ మినిస్టర్ కానీ, హోమ్ మినిస్టర్ కానీ, అలాగే భారీ నీటిపారుదల శాఖ బాధ్యులు వచ్చిపోవడానికైతే ఈ గెస్ట్ హౌస్ ఇక్కడ నిర్మించారు. ఇది తర్వాత బ్రహ్మసాగర్ నిర్మాణం 2006లో పూర్తి అయ్యి 2006లో డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, హానబుల్ యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు ఉన్నప్పుడు ఇది ప్రారంభోత్సవం చేశారు. దగ్గరలో బ్రహ్మసాగర్ శంకుస్థాపన పథకం కూడా ఉంది, అది కూడా మీకు చూపిస్తాను. ఇది ముఖ్యంగా దీని ఉద్దేశం ఏమంటే తమిళనాడుకు తాగునీటి కోసము, అలాగే ఆంధ్రప్రదేశ్కు సాగునీటి కోసమని ఈ తెలుగంగ ప్రాజెక్ట్ అయితే నిర్మించారు. ఇది ఈ ఆలోచన చేసింది నందమూరి తారక రామారావు గారు, కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి మానసపుత్రిక అని మనం చెప్పుకోవచ్చు. ఈ బ్రహ్మసాగర్ నిర్మించడానికి సుమారు 20 సంవత్సరాలు అయితే టైం పట్టింది. మొత్తం తెలుగంగ పూర్తి అయ్యి 83 నుంచి 2006 వరకు అయితే ఇక్కడికి 2006లో ఇక్కడ నీటి లభ్యత ప్రత్యేకత 18 నుంచి 20 టీఎంసీల నీటి లభ్యత కోసం ఇక్కడ బ్రహ్మసాగర్ను నిర్మించారు. దేవుని దయ వల్ల అప్పటి ప్రభుత్వాలు దీనికోసం చాలా నిధులైతే వెచ్చించాయి. కానీ ఇప్పుడు పోయిన 5 సంవత్సరాలు, అలాగే కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా దీనికోసం ఎటువంటి నిధులు కేటాయించలేదు. ఇక్కడ బ్రహ్మంగారి మఠం మండలం, బ్రహ్మంగారి మఠం టెంపుల్ కూడా దగ్గరలో ఉంది కాబట్టి పర్యాటకులు చాలామంది ఇక్కడికి వస్తూ ఉంటారు. కానీ ఇక్కడ సరైన వసతులు అయితే లేవు. అన్ని వసతులు చాలా వరకు సుదేశ్ ప్రభుత్వం మరియు తమిళనాడు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మించిన ప్రాజెక్ట్ ఇది బ్రహ్మసాగర్. ఇది 2006లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినారు. అయితే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో దీన్ని ఆలనా పాలన చూసేవాళ్ళు లేక ఇది చాలా శిథిలావస్థకైతే చేరుకునేది. ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సాగునీటి ప్రాజెక్టుల్లో బ్రహ్మసాగర్ ఒకటి. దీని ముఖ్య ఉద్దేశము తమిళనాడుకు తాగునీటికు, ఆంధ్రప్రదేశ్కు సాగునీటి కోసమని ఇదైతే నిర్మించారు. ఆ రోజు శ్రీమతి సోనియా గాంధీ హానబుల్ చైర్పర్సన్ యూపీఏ, అలాగే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హానబుల్ చీఫ్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ 27/9/2006లో ఇదైతే ప్రారంభించినారు. ఆ రోజు ప్రారంభించినప్పుడు ఇక్కడ ఒక గెస్ట్ హౌసు, అలాగే కింద పార్కు, పర్యాటక ప్రదేశకంగా ఇది తీర్చిదిద్దాలనే లక్ష్యంతో చాలా వరకు నిధులు కేటాయించి దీన్ని అయితే అభివృద్ధి అయితే చేశారు. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దీన్ని పట్టించుకోక విస్మరించడంతో ఇదైతే ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకున్నది. ఉండేదాన్ని సద్వినియోగం చేసుకోవడంలో ప్రభుత్వాలు వైఫల్యం చెందుతున్నాయి. ఇప్పుడైనా ముఖ్యమంత్రి గారు దీని మీద దృష్టి పెట్టి ఇలాంటి శిథిలావస్థకు చేరుకున్న ప్రాజెక్టులలో చాలా వరకు చాలా తక్కువ ఖర్చుతో మళ్ళీ పేదరికం, అసమానతలు లేని సామాజిక అభివృద్ధితో కూడిన ఆర్థిక పురోగతే మూల స్తంభాలు మన సేద్యపు నీటి ప్రాజెక్టులని ఆ రోజు ఒక నినాదంతో ఇక్కడ సుమారు 18 నుంచి 20 టీఎంసీల సామర్థ్యంతో బ్రహ్మసాగర్ నిర్మించారు. ఆ రోజు తెలుగంగకు శ్రీకారం చుట్టింది తారక రామారావు గారు. అయితే దానికి ఉపయోగించుకోవాలా, అది అలాగే పోకూడదు అనే ఒక సంకల్పంతో రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాజెక్టును నిర్మించారు. చూడొచ్చు, ఇది శంకుస్థాపన చేసిన ప్రాజెక్టు. ఇక్కడ ఒక టవర్ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించింది. పక్కన ఒక గెస్ట్ హౌస్ అయితే ఉంది. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతము చూడండి, ఇక్కడ కంప చెట్లు అంతా శిథిలావస్థకైతే చేరుకున్నది. ఉండేదానికి సద్వినియోగపరచుకోవడంలోనే